గుడ్ మార్నింగ్ నాన్న. చట్నీ చేస్తున్నా నాన్న. బొంబాయి చట్నీనా? సరే అటైతే చేస్తా లేట్ అయితే, ఓకేనా? సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, సరేనా? ఓకే సరే, పోయి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అవ్వు. ఓకే సరే ఓకే. సరే నేను నువ్వు చెప్పింది బొంబాయి చట్నీ చేస్తా, ఓకేనా? బొంబాయి చట్నీనా? ఏముంది, ఒక ఆనియన్, ఒక టమాటా, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఇది కాకపోతే బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా తీసుకోవాలా, మళ్ళీ శనగపిండి కాస్త తీసుకోవాలా. ఓకే, ఇవి తీసుకొని మనం కొన్ని మీకు వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం అయితే, ఓకేనా? రైట్, వాష్ చేసుకో. ఆనియన్ కట్ చేసుకున్నాక అవునా, రేపు సెంటర్ వెళ్ళాలి, సెంటర్కి. ఈరోజు నువ్వు బాగా ప్రిపేర్ తరం గడుస్తాడా? సరే వస్తే మీరు ఇద్దరు బాగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఇంకెవరు వస్తారా? చూద్దాం, లేదంటే ఆటోలో వెళ్ళిపోతాం, చూస్తాం. అడ్రస్ మనకు తెలియదు కాబట్టి సెంటర్ మాట్లాడుకొని ఆటో మాట్లాడుకొని వెళ్దాం. అదే చూసుకొని పోదాం. ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాం అనుకో, కొంచెం కట్ చేయాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర. కొత్తిమీర నేను మర్చిపోకుండా కొత్తిమీర కట్ చేస్తున్నాము. సపరేట్గా ఎలా పెట్టుకున్నామా? ఓకే, అంటే కొద్దిగా అంటే మనము ఇది పిండిని బట్టి చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను 3 కప్పులు శనగపిండి తీసుకున్నా. సరిపోతుంది. చిన్న చిన్న కోసుకోవచ్చు, ఎక్కడైనా కోసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు కావాలన్నా కోసుకోవచ్చు. కట్ చేయాలా? మరి మనం అట్లా చేస్తామా? చిన్న చేసేది బాగుంటుంది. తీసేయాలి, కట్ చేసినప్పుడు అది కూడా తప్ప తీసాను. మార్నింగ్ తీసినప్పుడు ఆమె ఇది చేయాల 2 pieces 3 pieces 2 pieces just 2 pieces ఎండుమిర్చి. నెక్స్ట్ ఒక నిమిషం ఇది వాష్ చేసి అక్కడ పెట్టేసి 4 తీసుకున్నా, అక్కడ పెట్టేసాను. మనం ఇష్టం తీసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు శనగపిండిని మిక్స్ చేయాలన్నమాట. మిక్సర్
గ్యాస్ తీసుకొస్తాను. లేదు వాటర్ దీంట్లో పెట్టాను నేను. సరే. అలా మిక్స్ చేస్తా ఉన్నామంటే మిక్స్ చేయలేదనుకో ఇట్లా వంటలాగా అయిపోతాయి చిన్న చిన్నగా. పిండిగా ఉమ్. చపాతీ పిండి. అది మిక్స్ చేసామనుకో వాటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. పిండి వచ్చి వాటర్లో కలిసిపోతాయి, లేదంటే గడ్డ గడ్డగా ఉండిపోతాయి. నేను ఒక సినిమా చూసినప్పుడు ఒక బొమ్మాయి చట్నీ గురించి ఏది అది ఒక్కటే మిడిల్ క్లాస్ బొమ్మాయి చట్నీ విజయ్ దేవరకొండ తమ్ముడు కదా అది. బొమ్మాయి చట్నీ బాగాలేంది, ఎన్నోసార్లు ట్రై చేసినాడు. ఆయన మళ్ళా ఒక ఓకే చట్నీ ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఏనా చెట్టు కింద కూర్చుంటే మామిడికాయ పడిపోయింది కింద. అది వేసి చూస్తే బాగా వచ్చింది అనమాట. కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకున్నాము. కడాయి తీసుకున్నాము. వాష్ చేసి వెలిగించుకున్నాము. అది లైటర్ కడాయి అమ్మ పెట్టామా? లైటర్ అమ్మ కొత్త కొద్దిగా పోసుకున్నామా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆవాలు ఉద్దిపప్పు కాస్త వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర టేస్ట్ బాగుంటుంది.
సరిపోతుంది. ఒక టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది. సిమ్లో పెట్టేసి కొద్దిగా కాసేపు క్లోజ్ చేద్దాం. బొంబాయి చట్నీ రెడీ. బొంబాయి చట్నీ రెడీ. తొందరగా వెళ్దాం. అర్లీ మార్నింగ్ రెడీ చేసి కనయ్య వచ్చిందా ఏం చేస్తున్నారా పొద్దున తండ్రి కొడుకులు ఇద్దరు కిచెన్లో చట్నీ చేస్తాము. చేసేసినారా? చేసినాం చెప్పి చేసినాం పొద్దున్నే చేసినాం. చెప్పి మార్నింగే చూడు దగ్గర బొంబాయి సాంబార్, బొంబాయి చట్నీ, బొంబాయి చట్నీ. బొంబాయి సాంబార్కి ఏంది? దోశనా ఇడ్లీయా? దోశ దోశ అడుగుతున్నాడు. దోశనా ఇడ్లీనా? కరెక్ట్గా చెప్పు. దోశ దోశ. ఓకే ఓకే డన్. డన్. ఎవరయ్యాల దోశ? నేనా నువ్వా? నువ్వే. నేనా ఉందా దోశ? ఆల్రెడీ మార్నింగ్ మేము లేసి ప్రిపేర్ చేసాం. చట్నీ చేద్దామంటే మనోడు ఇది బొంబాయి చట్నీ అడిగినాడు. ఆ సినిమా గుర్తు చేశాడు. ఏ సినిమా డాడీ? విజయ్ దేవరకొండ తమ్ముడిది. మిడిల్ క్లాస్ మెలోడీస్. మిడిల్ క్లాస్ మెలోడీస్. మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆహా. సరే నేను దోశ నాకు వేస్తాను. నోట్ తిరగట్లేదు ఆ సినిమా పేరు. సరే నేను వచ్చి దోశలు వేసి వచ్చేయండి ఇక. ఓకే డన్. మా చిన్న అల్లరి పిడుగు పొద్దున్నే లేచి ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. ఎక్కడొచ్చి దానుకున్నారు చూడండి. డాడీ ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? అవునా? హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. దై అన్నా. అన్నా మా తమ్ముడు చూడు లైట్ గా మాట్లాడతాడు అంతే, ఎక్కువ మాట్లాడు. తక్కువ మాట్లాడతాడు, అల్లరి ఎక్కువ చేస్తాడు అనమాట. అల్లరి ఎక్కువ చేస్తాడు. సీతయ్య ఎవరికి వినడు. నన్నైతే ఎట్టంటే అట్లా కొట్టేస్తాడు గైస్. కొట్టే గురించి ఒక వీడియో తీసాను. నెక్స్ట్ వీడియో అదే గైస్. ఓకేనా? అల్లరి పిడుగు. అల్లరి పిల్లోడు కన్నా అల్లరి పిల్లోడు. నిన్న మార్నింగ్ ఏం చేశాడంటే వాషింగ్ మిషన్లో మా అమ్మ బట్టలు వేసింది అనమాట. దానికి ముందు ఈడేం చేసినాడు, వంట రూమ్లో మనం పట్టుకర్రీ ఉంటుంది కదా, పట్టుకుంటాం చూసావా, దాన్ని తీసి వాషింగ్ మిషన్లో వేసాడు. వేసిన తర్వాత ఏమైంది, మా అమ్మ చూసుకోలేదు, కనిపించలేదు, బట్టలు వేసింది, ఆన్ చేసింది. నేను నిన్న స్కూల్కి ఆటో ఎక్కించి పంపించాను కదా, పైకి వచ్చి చూస్తే సౌండ్ వస్తుంది, టక 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 అని. ఏమో సౌండ్ వస్తుందని తొంగి చూస్తే వాషింగ్ మిషన్ కాడ సౌండ్ వస్తుంది. వచ్చి చూస్తే పట్టుకర్రీ ఉంది అందులో, ఒకే సౌండ్. అమ్మ అలర్ట్ చేసినాడు. అందుకే మనం పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇగో మరి ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి ఏడంటే అక్కడ పెట్టేస్తాడు. నిన్నేమో వాషింగ్ మిషన్లో పెట్టాడు.
అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. ఇంకో చెప్పాలా, నా పెన్ ఎత్తుకుపోయి వాషింగ్ మిషన్ వేసాను. ఇంకా సామాన్ సర్దకి సామాన్ సర్దేసాడు వచ్చినాడు. కొన్ని కొన్ని మంచి పనులు వేస్తారు, కొన్ని కొన్ని సబ్జెక్ట్ పనులు కూడా వేస్తారు. అందుకే అలా పెట్టుంటావు మనకు తెలుసు. నువ్వు అంట్లో ఇటు పక్క వచ్చాయి వద్దా తగులుతుందా నాది. పోయి అంతా వేసిపోయి దాంట్లో వేస్తాడు. ఎలా పెట్టాలో కూడా చెప్పకుండా చిన్న చిన్న ఎత్తుకోరా పెద్దలు ఎత్తుకున్నాడు. నానా మూతి బలి ఇస్తాడు. కెప్టెన్ అమెరికా షీల్డ్, కెప్టెన్ అమెరికా షీల్డ్. ఆ కింద ఎత్తుకొని ఆడుకుంటా ఉంటాడు, కొట్టుకుంటా టక్ 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 అని. ఇప్పుడు చూడండి చక్కగా దోశ పిండిలో పోసుకున్నామా, గిరిగిర 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 గిరిగిరగా అని తిప్పాల. అట్లనే జోరుగా తిప్పేయగలరు, జర మెల్లిగా తిప్పండి, మంచిగా వస్తుంది దోశ. కొంచెం మూత పెట్టేసానంటే ఇప్పుడు బొంబాయి చట్నీ సర్వ్ చేసుకొని మనము దోశకి రెడీ. అదిరిపోలే, అదిరిపోయింది. బాగుంది రెడీ. బొంబాయి చట్నీ దోశ అదిరిపోయిందండి, చాలా బాగుంది. నోట్లో పెట్టమని కరిగిపోయింది. బాగుంది. సూపర్. భలే ఉంది. ఇది కూడా చేసుకోండి సరేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఎన్నో తీస్తాం. సబ్స్క్రైబ్.